गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 42వ శ్లోకం, లాస్ట్ శ్లోకం ఈ చాప్టర్కి చదువుదాం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. అవతారికి చదువుదాం. యస్మాత్ కర్మయోగానుష్ఠానాత్ అశుద్ధ క్షయ హేతుక జ్ఞాన సంఛిన్న సంశయః న నిబధ్యతే కర్మభిః జ్ఞానాగ్నిదగ్ధ కర్మత్వాదేవ యస్మాత్ చ జ్ఞాన కర్మానుష్ఠాన విషయే సంశయవాన్ వినశ్యతి. తస్మాత్. సో తస్మాత్తో అని మొదలైంది శ్లోకం, అంటే అందువలన అని. మరి అందువలన అంటే ఎందువలన, ఆ ఎందువలన చెప్తున్నారు. ఎందువలన అంటే ఇది ఇలా ఉండంగా పరిస్థితి, అందువలన అని ఈ శ్లోకంతో కంక్లూడ్ చేస్తున్నాడు భగవంతుడు. సో ఎందువలన అంటే ముందు శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని సమగ్రంగా 2 వాక్యాల్లో మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు. చాలా లాజికల్ సీక్వెన్స్తో, పదాలతో గుర్తు చేస్తున్నారు. సో యస్మాత్ ఎందువలనంటే, ఏ కారణం చేతనైతే కర్మయోగానుష్ఠానాత్ అశుద్ధ క్షయి హేతుక జ్ఞాన సంచిన్న సంశయ న నిబధ్యతే కర్మభిః. కర్మల చేత బంధింపబడరు. ఎప్పుడు కర్మ యొక్క బంధము అంటదు. ఎప్పుడంటే అశుద్ధి క్షయ హేతుక జ్ఞాన సంచిన్న సంశయ. జ్ఞానము విషయములో, ఆత్మజ్ఞానము విషయములో సంశయము తొలగింపబడినది. అప్పుడు కర్మ మనల్ని బంధించదు. ఓకే. నా నిబధ్యతే కర్మభిః, కర్మల చేత బంధింపబడడు. ఎప్పుడు జ్ఞాన సంచిన్న సంశయ, ఆత్మజ్ఞానము విషయంలో సంశయము తొలగిపోయినప్పుడు. ఆ సంశయం ఎప్పుడు తొలగిపోతుంది అంటే, నేను కర్తనా కాదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను కర్తను కాను అని శాస్త్రము చెప్తున్నది, కానీ కర్తను అనిపిస్తున్నది కదా రోజు. సో అది ఆ సంశయం అలా ఉండిపోతుంది. ఈ శాస్త్రం ఇలా చెప్తుంది, కానీ నేను నిజంగా కర్తనా కానా. ఆ సంశయం తొలగిపోవాలి. ఎలా తొలగిపోతుంది? అశుద్ధి క్షయ హేతుక జ్ఞాన సంచిన్న సంశయ అంటే అంతఃకరణములో ఉన్నటువంటి మలినము తొలగిపోవాలి, అశుద్ధి తొలగిపోవాలి. అంతఃకరణములో ఉన్న అశుద్ధి తొలగిపోయి, అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ రావాలి. అంటే ఏంటి? రాగద్వేషములు తొలగిపోవాలి. మనసులో ఉన్న రాగద్వేషములు, కామనలు, భయములు, అవే అశుద్ధి. ఆ రాగద్వేషములు తొలగిపోవాలి. రాగద్వేషములు తొలగిపోగా జ్ఞానము విషయంలో సంశయము తొలగిపోయినప్పుడు కర్మలు మనిషిని బంధింపవు. ఓకే. మరి అప్పుడు అంతఃకరణము శుద్ధి కావాలంటే ఏం చేయాలి? కర్మయోగ అనుష్ఠానం. కర్మయోగం యొక్క అనుష్ఠానము ద్వారా అంతఃకరణములో ఉన్న మలినము తొలగిపోయి ఆత్మజ్ఞాన విషయంలో సంశయం పోయినప్పుడు కర్మలు మనిషిని బంధింపవు అని కదా ముందు శ్లోకాల్లో చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. కర్మయోగానుష్ఠానము అంటేనేమిటి? సింపుల్గా 2 విషయాలు చెప్పారు. యోగ కర్మషు కౌశలం అని చెప్పారు. అంటే చూసింగ్ ద రైట్ యాక్షన్. అంటే కర్మలలో కుశలత ఏమిటి? కుశలత ఏమిటి అంటే కర్మ బంధము లేకుండా కర్మలు చేయుట, అది కుశలం. కుశలత్వం అది కర్మలో.
ఏ ఏ విధంగా వస్తుంది ఆ కుశలత్వము అంటే కామ్యకర్మలు మానేస్తే వస్తుంది. కామ్యకర్మ, నిత్యకర్మ, నైమిత్తిక కర్మ అని బ్రాడ్గా 3 కేటగిరీల్లో పెట్టారు కర్మను పెద్దలు. కామ్యకర్మ అంటే కోరికలు, పర్సనల్ బెనిఫిట్ సంబంధించినటువంటి కర్మలు అవన్నీ తీసేయాలి. అది యోగ కర్మసు కౌశలం అంటే ఓన్లీ నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే కర్తవ్య కర్మలతో నింపేసుకోవడం జీవితం. అది కర్మల యందు కౌశలము. కుశలత్వము అంటే కర్మ చేయుటలో ఆర్ట్, ద ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ ఏంటి అంటే కామ్యకర్మలను తీసి పక్కన పెట్టేస్తాయి. ఇంకొక పాయింట్ చెప్పారు, సమత్వం యోగం ఉచ్యతే, యోగ ఉచ్యతే. సమత్వమును యోగము అంటారు. సమత్వం అంటే ఏమిటి? సిద్ధి అసిద్ధి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, కర్మ నుండి వచ్చినటువంటి సుఖము దుఃఖము, సిద్ధి అసిద్ధి రెండు సమముగా స్వీకరించుట. ఈ రెండు అంటే ఫలత్యాగమును పక్కన పెట్టేసి, అంటే ఆ కర్మ నుండి నాకు పర్సనల్గా ఏం బెనిఫిట్ వస్తుంది అన్న విషయాన్ని పక్కన పెట్టేయట. ఈ రెండు పక్కన పెట్టేస్తే అదే కర్మయోగం. సో కర్మయోగ అంటే ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే అదే కర్మయోగం. ఒకటి కర్తవ్య కర్మ అంటే నిత్య నైమిత్తిక కర్మలతో నింపేసుకున్న జీవితాన్ని ఫలం యొక్క ఆసక్తి వదిలేయుట. యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే అంటే అర్థం అది. ఆ రెండు ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకుంటే ఎల్లప్పుడూ అదే కర్మయోగానుష్ఠానము. సో కర్మయోగానుష్ఠానము అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానమునకు యోగ్యత అంటే సంచిన్న సంశయములు తొలగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? కర్మలు బంధించవు. ఎందుకు కర్మలను బంధించవు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మత్వాత్, కర్మలను జ్ఞానము దగ్ధము చేయును. దాన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్మలను దగ్ధము చేయుట అంటే కర్మ బీజమును తొలగించుట, అంటే కర్మబంధము యొక్క బీజము లేకుండా చేయుట. దీనికి అఖండానందజీ మహారాజు ఇంగ్లీష్లో చాలా సైంటిఫిక్ అనాలజీ చెప్పారు, దృష్టాంతం, చాలా చక్కని దృష్టాంతం. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక రాయి ఉంది అనుకోండి, అంటే కర్మ కర్మ యొక్క బీజము అంటే ఏంటి? కర్మ యొక్క బీజం ఏమిటి? కర్మ బంధము యొక్క బీజం అనగానేమి సొలిడిఫై అయిపోయినటువంటి నేను నాది అన్నటువంటి ఫీలింగ్, అంటే ఒక గాఢమైనటువంటి నేను నాది అహంకార మమకారంలే కర్మబంధమునకు బీజం అవుతాయి. దాన్ని ఒక ఎగ్జాంపుల్, మంచి దృష్టాంతం చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు ఒక రాయిని పైకి ఎగరేసాం అనుకోండి, మనం ఏ విధంగా రాయిని పైకి ఎగరేస్తామో ఆ విధంగానే కిందకు వస్తుంది. అది సొలిడిఫై అయిపోయినటువంటి అంటే బాగా నాటుకుపోయినటువంటి నేను నాది అన్న భావము అలా రాయితో సమానం. అంటే ఒక పర్టికులర్ దానికి ఒక వెరీ డిఫైన్డ్, దాన్ని ఏమంటారు, రేడియస్ ఉంటుంది. ఆ రాయికి ఒక డిఫైన్డ్ ఏరియా అండ్ వాల్యూమ్ ఉంటుంది. సో ఆ డిఫైన్డ్ ఏరియా అండ్ వాల్యూమ్తో గట్టిగా బిగుసుకుపోయినటువంటి మనస్తత్వం, అహంకార మమకారములతో కూడుకుని ఉన్నటువంటి మనస్తత్వం అంటే అది పైకి ఎగరేసామనుకోండి కరెక్ట్గా చేతిలో అలాగే పడుతుంది. ఇప్పుడు నీళ్లు తీసుకున్నాం అనుకోండి, గ్లాసులో నీళ్లు తీసుకుని పైకి ఎగరేస్తే కింద పడినప్పుడు గ్లాసులో పడవు నీళ్లు, అది కొంచెం డిస్పర్స్ అయిపోయి కింద పడుతుంది. అంటే లూజ్గా ఉంది ఆ కనెక్షన్, మాలిక్యూల్స్ మధ్యన కనెక్షన్ లూజ్గా ఉంటుంది. సో మీరు పైకి ఎగరేస్తే, గ్లాసులో నీళ్లు పైకి ఎగరేస్తే కిందకి రకరకాలుగా కింద పడుతుంది, ఆ గ్లాసులో పడదు. అదే నీళ్ళని యాటమైజ్ చేసేసి, అంటే నీళ్ళని పూర్తిగా అణువులు లెవెల్ దాకా విడదీసేసి వదిలేశారనుకో, విసిరారనుకోండి, అది తిరిగి రాదు, అది చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో కలిసిపోతుంది. అది కర్మబంధము యొక్క బీజము తొలగిపోవడం అంటే. అంటే నేను నాది అన్నటువంటి ఒక సెంటర్, ఒక నేను నాది అనే నేను అనే సెంటరు, నాది అనే సర్కిల్ అనుకుంటే ఆ సర్కిల్ పోయిందనుకోండి, ఆ నేను నాది అన్న కనెక్షన్ వదిలిపోతే, అంటే అది లూజ్ అయిపోతే నేను నాది అన్న కనెక్షను చేసిన కర్మలు, అంటే నీళ్ళని యాటమైజ్ చేస్తే విసిరినట్టు చేసిన కర్మలు ఏవి కూడా వెనక్కి తిరిగి రావు, అవి చుట్టుపక్కల ఉన్న అనంతంలో విలీనమైపోతాయి. అంటే చాలా చక్కని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మత్వాత్ అంటే ఆయన పెద్ద ఆయన అఖండానందజీ మహారాజు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. సో జ్ఞానము కర్మల యొక్క బీజమును నశింపచేయము, అంటే నేను నాది అన్నటువంటిది అది మనకి అనిపించేదే కానీ
అది సత్యం, ఇది యథార్థం ఇదే కాదు అని తెలుసుకున్న రోజుని జ్ఞానం, కర్మ యొక్క బంధము, కర్మ మనల్ని బంధించదు. సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మత్వాదేవ. అది ఎందువలనంటే కర్మయోగానుష్ఠానము ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానము విషయంలో సంశయములు తొలగిపోయి జ్ఞానం అనే అగ్ని కర్మలను ఆ, ధ్వంసము చేస్తుందో, దగ్ధము చేస్తుందో, అందువలన ఈ శ్లోకం చెప్తున్నారు. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నారు, యస్మాచ్చ జ్ఞాన కర్మానుష్ఠాన విషయే సంశయవాన్ వినశ్యతి. అది కూడా చూశారు కదా, జ్ఞాన కర్మ విషయములలో, అంటే జ్ఞాన కర్మ విషయము అంటే ఆత్మజ్ఞానము యొక్క విషయంలోనూ మరియు కర్మయోగానుష్ఠానం యొక్క విషయంలోనూ. ఈ కర్మయోగానుష్ఠానం యొక్క విషయంలో కూడా సంశయం ఉండకూడదు. ఫలము మీద ఆసక్తి వదిలేసి పనులు చేయమంటున్నారు. ఎందుకంటే పనులు చేయకుండా ఉండడం అనేది ఉండదు. బతికున్నంత కాలం ఏదో పని చేస్తూనే ఉంటాము. ఖాళీగా కూర్చున్నా కూడా ఖాళీగా కూర్చోవడం అనే పని చేస్తూ ఉంటాము. కానీ పనులు చేసినప్పుడు కర్మ ఫలము మీద ఆసక్తి లేకుండా చేయమంటున్నారు. ఇది అసలు సాధ్యమా కాదా? అది పాజిబులే అంటారా? మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆ సంశయం ఉండకూడదు అంటారు. అది పాజిబుల్ అని తెలుస్తూనే ఉందిగా. కాకపోతే జీవితాంతము ప్రతి క్షణము అలా గడుపుట పాజిబులా కాదా అన్నది మనకి ప్రశ్న. అది ప్రశ్నను పక్కన పెట్టి దాన్ని ఆచరించమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. సో జ్ఞాన కర్మ అనుష్ఠాన విషయే సంశయవాన్ వినశ్యతి. సంశయం ఉంటే అది బండి ముందుకు నడవదు. మనం ముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా, మంద ప్రస్థాన. సంశయం ఉంటే బండి ఆ మార్గంలో, సాధనా మార్గంలో ముందుకు వెళ్ళదు బండి. అలాగే ఆత్మజ్ఞాన విషయంలో కూడా సంశయం ఉండకూడదు. అలానే చెప్పుకోవచ్చు ఆ సమాసాన్ని, ద్వంద్వం కింద జ్ఞాన కర్మల యొక్క అనుష్ఠానంలో సంశయం ఉండరాదు అని చెప్పుకోవచ్చు. లేదా జ్ఞానమునకు కారణమైనటువంటి హేతువైనటువంటి కర్మయోగానుష్ఠానము విషయంలో సంశయం ఉండకూడదు. అలా కూడా చెప్పుకోవచ్చు ఆ సమాసాన్ని. ఎలా చెప్పుకున్నా కూడా జ్ఞాన కర్మానుష్ఠాన విషయే సంశయవాన్ వినశ్యతి. వినశ్యతి అంటే ఈ సాధనా మార్గంలో ఆత్మజ్ఞానమును తెలుసుకునే ఈ మార్గం నందు పురోగతి అయితే ఉండదు, ప్రోగ్రెస్ అయితే ఉండదు. ఏ కారణం చేతైతే ఆల్రెడీ గడిచిన శ్లోకాల్లో ఈ విషయాలన్నీ చెప్పబడినాయో అందువలన, తస్మాత్, అక్కడి నుంచి శ్లోకం. సో తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసిన ఆత్మనః చిత్వా ఏనం సంశయం యోగం ఆతిష్ఠ ఉత్తిష్ఠ భారత. యోగం ఆతిష్ఠ ఉత్తిష్ఠ భారత. సో తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం సంశయం ఆత్మనః. సో మనిషికి సంశయం ఉంటుంది, ఆత్మ విషయంలో సంశయం ఉంటుంది, జ్ఞానం విషయంలో, కర్మ విషయంలో. ఎక్కడి నుంచి వచ్చింది అది? అజ్ఞాన సంభూతం, అజ్ఞానము వలన కలిగినటువంటి సంశయం. నేను నాది అనేది అజ్ఞానము. నేను నాది అనేది లేదు ఇక్కడ అసలు, కానీ నేను నాది అనేది ఉన్నది అనుకోవడం అజ్ఞానం. అజ్ఞాన సంభూతం, ఆ అజ్ఞానం నుండి ఈ సంశయము పుట్టినది. ఎక్కడుంటుంది? హృత్స్థం, హృదయంలో ఉంటుంది. హృదయము అంటే బుద్ధి అని అర్థం. ఇక్కడ బుద్ధిలో ఉంటుంది ఆ సంశయం. ఆ సంశయము బుద్ధిలో నెలకొల్పబడి ఉంటుంది. అంటే పూర్వ సంస్కారముల చేత ఆ సంశయము నెలకొల్పబడి ఉన్నది. సో అజ్ఞాన సంభూతం హృత్స్థం సంశయం ఆత్మనః, మనిషికి తన తన తనకున్నటువంటి సంశయము. దాన్ని ఎలా తొలగించాలి? జ్ఞానాసిన. జ్ఞాన అసిన అంటే జ్ఞానం అనేది కత్తి చేత, అసి అంటే ఖడ్గం, అసిన అంటే ఖడ్గము చేత, తృతీయ విభక్తి. ఎటువంటి ఖడ్గము? జ్ఞానాసిన, జ్ఞానం అనేది ఖడ్గము చేత చిత్వా, తెగ్గొట్టేమంటారు. అజ్ఞాన సంభూతం హృత్స్థం సంశయం ఆత్మనః జ్ఞానాసిన చిత్వ. అంటే తనకొచ్చినటువంటి సంశయము జ్ఞానమనటి కత్తి చేత తానే తొలగించుకోవాలి. చూడండి, అర్జునుడికి శ్రీకృష్ణుడు నీకున్న సంశయాన్ని నాకున్న జ్ఞానం అనే కత్తితో తొలగిస్తున్నానని చెప్పట్లేదు. నీ సంశయాన్ని నువ్వే తొలగించుకోవాలని చెప్తున్నాడు. ఆయన తొలగించేయచ్చు కదా, ఆయన యోగేశ్వరుడు,
పైగా అర్జునుడు చాలా ఆ, భక్తాసిమే సఖాచేతి అన్నాడు. చాలా ఇష్టమైన వాడు కూడా, ప్రియమైన వాడు. ఆ, అందులోనూ ఆ, స్వయంగా మేనల్లుడు మరి. అలాంటప్పుడు ఆయనకున్న జ్ఞానం అనేది కత్తితోటి ఇతనికున్న అజ్ఞానాన్ని తొలగించేచ్చుగా. అలా చేయట్లేదు. నీకున్న అజ్ఞానాన్ని నువ్వే దూరం చేసుకోవాలి అంటున్నాడు. జ్ఞానం నేను దారి చూపిస్తాను అంతే. గురువులు దారి చూపించగలరు అంతే. గురుదేవ్ కూడా అదే అంటారు. ఈ ఈ యోగ సాధనకి చెప్పే సులువులన్నీ నేను చెప్తున్నాను. ఆ, జ్ఞానాన్ని సింప్లిఫై చేసి అర్థమయ్యేటట్టు చిన్న చిన్న క్యాప్సూల్స్లో అందిస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తారో మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్, బ్లెస్సింగ్ ఈజ్ మైన్ అంటారు ఆయన. శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నీకున్న అజ్ఞానాన్ని నువ్వే తొలగించుకోవాలి. విషయం ఇది అని నేను నీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఈ విషయం ఇది అని దీన్ని పరిశీలించి నువ్వే డిసైడ్ చేసుకో. ఏం చేయాలనుకుంటున్నావో. లేదు అజ్ఞానంలోనే ఉండిపోతావా, ఓకే సరే అలాగే కానీ. లేదు నేను పరిశీలించి కర్మయోగానుష్ఠానము చేసి అంతఃకరణములో ఉన్నటువంటి మలినాన్ని తొలగించుకుని జ్ఞానానికి అర్హుణ్ణి అవుతాను, ఓకే వెరీ గుడ్ అలాగే చేయి అంటాడు. అదే చెప్తున్నాడు. జ్ఞానాసిన ఆత్మనః సంశయం చిత్వ, సంశయమును తొలగించుకుని యోగం ఆతిష్ఠ, కర్మయోగానుష్ఠానమును చేయుము అని చెప్తున్నాడు. యోగం అంటే ఇక్కడ కర్మయోగము. ఎందుకంటే జ్ఞానమునకు మార్గమైనటువంటి కర్మయోగాన్ని నువ్వు అనుష్ఠానం చేయి. ఎందుకంటే అక్కడ అర్జునుడు నేను సడన్ గా లేచి వెళ్ళిపోతాను అంటున్నాడు. లేచి సడన్ గా అంటే మనసులో ఉన్న రాగద్వేషముల యొక్క పవర్ అటువంటిది. ఆ, అంత తీవ్రమైనటువంటి రాగద్వేషాలు ఉన్నాయి మన మనస్సులో. సో సడన్ గా యుద్ధం దాకా వచ్చిన మనిషి అక్కడ నేల కూలిపోయి నేను వెళ్ళిపోతానంటున్నాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతానంటున్నాడు. సో అందుకని అలా కాకుండా యోగం ఆతిష్ఠ, కర్మయోగానుష్ఠానము చేసి ఉత్తిష్ఠ, లే భారత ఓ అర్జున. లే అంటే లేచి నీ డ్యూటీ నీవు చెయ్యి, నీ కర్తవ్య పాలన నీవు చెయ్యము. లేచి యుద్ధానికి సిద్ధమవుము. నీ కర్మయోగానుష్ఠానం చేసి నీ నీ డ్యూటీ నువ్వు చేయడానికి, నీ కర్తవ్యం నువ్వు చేయడానికి సిద్ధమవు భారత ఓ అర్జున అని అర్జునుడు శ్రీకృష్ణుడిని లెమ్మని చెప్తున్నాడు. ఉత్తిష్ఠ, రైజ్, లేచి నీ నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్య పాలన నీవు చేయము. అది చాలా మంచి కంక్లూడింగ్ శ్లోకం. చదువుదాం శంకర్ల భాష్యము. తస్మాత్ పాపిష్టం అజ్ఞాన సంభూతం అజ్ఞానాత్ అవివేకతః జాతం. సో తస్మాత్ అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానాత్ అవివేకతః జాతం. అజ్ఞానము వలన అంటే అజ్ఞానం అంటే ఏమిటి? అవివేకము, ఆత్మానాత్మ వివేకము లేకపోవటం వలన అటువంటి కలిగినటువంటి. చాలా ఇంపార్టెంట్. సాధన చతుష్టయంలో కూడా మొట్టమొదటి మెట్టు వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, శమదమాది షట్ సంపత్తి, తర్వాత ముముక్షత్వము. ఆ 4 మెట్లలో కూడా మొట్టమొదటి మెట్టు వివేకం. ఆ వివేకమే లేకపోతే ఆ, బండి అసలు ముందుకే నడవదు. అందుకని అది పాపిష్టం అయింది. పాపిష్టం అంటే ఏదో పాపము నరకము కాదు. ఇక్కడ పాపిష్టం అంటే దుఃఖానికి హేతు అవుతుంది. అంటే సంసారంలో ఆ సంసారం యొక్క సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలోనే ఇరుక్కుపోతాం. అది దుఃఖానికి హేతు అవుతుంది. అజ్ఞాన సంభూతం అజ్ఞానాత్ అవివేకత జాతం. నెక్స్ట్ హృత్స్థం హృది బుద్ధౌ స్థితం. ఎక్కడుంటుంది ఈ అజ్ఞానము? బుద్ధి యందు ఉంటుంది. హృదయము అంటే బుద్ధి అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, కన్ను కన్ను చూస్తోందా? కన్ను చూడట్లేదు. కన్ను ఓన్లీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తోంది. మరి చూసే శక్తి ఎక్కడుంది అంటే బ్రెయిన్లో విజన్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంటుంది. ఈ సిగ్నల్స్ అన్నీ అక్కడికి చేరుకుని ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి విజన్ సెంటర్ ఆ చూసినటువంటి ఇమేజ్ని ప్రాసెస్ చేసి ఈ ఇమేజ్ని ప్రాసెస్ చేస్తుంది. అది చూస్తోంది అనుకున్నాం. అయితే ఆ విజన్ సెంటర్ చూస్తోందా? బ్రెయిన్లో ఉన్న విజన్ సెంటర్ చూస్తోందా? అది కూడా ప్రాసెసింగ్ యూనిట్టా అంటే అది కూడా ప్రాసెసింగ్ యూనిట్టే. దేనికి? దానికంటే సూక్ష్మమైనటువంటి బుద్ధికి. కన్ను స్థూలమైనటువంటి ఇంద్రియము,
సిగ్నల్స్ని క్యాప్చర్ చేసి బ్రెయిన్లో ఉన్నటువంటి విజన్ సెంటర్కి పంపిస్తుంది. ఆ విజన్ సెంటర్ కంటి కంటే సూక్ష్మమైనది. ఆ విజన్ సెంటర్ సిగ్నల్స్ను ప్రాసెస్ చేసి బుద్ధి చూస్తుంది. బుద్ధి దానికంటే సూక్ష్మమైన. మరి బుద్ధి ఎక్కడుంది అంటే, ఎక్కడుందో చెప్పాలంటే తేలిగ్గా అర్థం అవడానికి హృదయము అని చెప్తారు. ఎందుకంటే హృదయము అంటే బుద్ధి అని అర్థం. అంటే హృత్స్థం, హృదయంలో ఉన్నటువంటి అంటే బుద్ధిలో ఉన్నటువంటి ఈ అజ్ఞానము. ఏం చేయాలి దాన్ని? జ్ఞానాసిన శోకమోహాదిహరం సమ్యక్ దర్శనం జ్ఞానం తదేవ అసిహి ఖడ్గః. ఓకే. శోకమోహాదిహరం సమ్యక్ దర్శనం జ్ఞానం. జ్ఞానాసిన అంటే రెండు పదాలు ఉన్నాయి. జ్ఞానమే అసి అయింది. జ్ఞానమే ఖడ్గము, జ్ఞాన ఖడ్గము. తెలుగులో చెప్పాలంటే జ్ఞానమనిడి ఖడ్గము, రెదర్ జ్ఞాన ఖడ్గము. అంటే ఏమిటి? జ్ఞానమే ఖడ్గమైనది. సో జ్ఞానాసిన. సో సమ్యక్ దర్శనమే జ్ఞానము. ఇక్కడ చెప్తున్నటువంటి జ్ఞానము సమ్యక్ దర్శనము. ఈ సమ్యక్ దర్శనం అంటే ఏంటో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సమదర్శనము అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పుకోవాలంటే. అంటే శ్రీకృష్ణుడు పండితుడిని, చదువు లేని వాడిని, ఒక పశువుని కూడా అన్నిటినీ సమదర్శనముతో చూడమంటున్నాడు. అంటే అన్నిటిలోనూ కూడా ఉన్న ఆత్మ చైతన్యము ఒక్కటే అని చూడమంటున్నాడు. అది సమ్యక్ దర్శనము అంటే. అలా చెప్పుకోవచ్చు. లేదా నేను కర్తను కాను, అది సమ్యక్ దర్శనం. సుఖ దుఃఖములు రెండు మనస్సులో ఉన్నటువంటివే కానీ వాస్తవంలో సుఖ దుఃఖములు అంటూ ఏమీ లేవు. సో అందుకని సుఖము దుఃఖము రెండు సమానము, అది సమ్యక్ దర్శనం. ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషిలో శత్రువో మిత్రుడో రాగమో ద్వేషమో కాదు కనిపించేది. ఆ రాగద్వేషములు అలా అనిపిస్తాయే కానీ ఇన్ రియాలిటీ ఆ మిత్రుడు శత్రువు మనిషిలో లేడు, మన మనసులో ఉన్న అభిప్రాయంలో ఉన్నాయి. ఒక మనిషి కావలసిన వాడా అక్కర్లేని వాడా అన్నది ఆ మనిషి ముఖం మీద ఉండదుగా, ఆ మనిషిలో ఉండదు. అది మన మనసులో ఉన్న అభిప్రాయంలో ఉంటుంది. సో మన మనసులో ఉన్న అభిప్రాయము ఆ అభిప్రాయమే కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటి? వాస్తవము ఇక్కడ ఉన్న ఆత్మతత్వమే అక్కడ కూడా ఉన్నది. ఇక్కడ ఉన్న పరమాత్మయే ఆ ఎదురుగా ఉన్న మనిషిలో కూడా ఉన్నది. అది వాస్తవము. సో ఆ సమ్యక్ దర్శనమే జ్ఞానము. ఆ జ్ఞానమే తదేవ అసిహి ఖడ్గ, అదే ఖడ్గము. తేన జ్ఞానాసిన, ఆ జ్ఞానం అనేది ఖడ్గము చేత ఏం చేయాలి? ఆత్మనః స్వస్య, ఆత్మనః సంశయం దూరం చేయాలి. సో ఆత్మనః అంటే స్వస్య, ఆత్మ విషయత్వాత్ సంశయస్య అంటే తన విషయంలో ఉన్నటువంటి సంశయం. అంటే ఏంటి? తన స్వరూప విషయంలో ఉన్నటువంటి సంశయము. అంటే నేనెవరు అసలు అనేటటువంటి సంశయం. నా స్వరూపం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము విషయంలో ఉన్నటువంటి సంశయం. అది మన జ్ఞానము ద్వారానే తొలగించుకోవాలని చెప్తున్నారు. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ స్వస్య ఆత్మనః అన్న పదమునకు ఎందుకు విశేషణంగా అక్కడ ఆత్మనః అన్న పదం పెట్టారు అంటే స్పెషల్గా ఆత్మనః అన్న పదము శ్లోకంలో వేయాల్సిన అవసరం ఏమిటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నహి పరస్య సంశయః పరేణ చేతవ్యతాం ప్రాప్తః ఏన స్వస్య ఇతి విశిష్యతే. పరస్య సంశయ పరేణ చేతవ్యం న ప్రాప్తః. ఒకడిలో ఉన్న సంశయాన్ని వేరొకడు తీర్చలేడు. ఇప్పుడు నాకు సంశయం ఉందనుకోండి, నా సంశయాన్ని ఇంకొకళ్ళు ఎవరు తీర్చలేరు. నా సంశయాన్ని తీర్చుకునే మార్గదర్శనము చేయగలరు, అంతే. సూచన చేయగలరు. ఏమో నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాదేమో, విషయం ఇది అని సూచింపగలరు అంతే ఇతరులు. అంటేనే కానీ నా మనసులో ఉన్న సంశయాన్ని నేనే తొలగించుకోవాలి. ఆ చెప్పిన విషయాన్ని పరిశీలించి నా మనసులో ఉన్న సంశయము వాస్తవమా అది కల్పితమా అని నేనే డిసైడ్ చేసుకోవాలి. అది లౌకికమైన విషయంలో కూడా అంతే. మన మనసులో ఏదైనా ఒక అనుమానం ఉందనుకోండి, ఆ అనుమానాన్ని పక్కవాళ్ళు తీర్చలేరు. పక్కవాళ్ళు తీర్చగలరు అనుకుంటాం మనం, కానీ నిజంగా పరిశీలిస్తే పక్కవాళ్ళు మన మనసులో ఉన్న అనుమానాలను తీర్చలేరు. మన మనసులో ఉన్న అనుమానం మనమే సెటిల్ చేసుకోవాలి. పక్కవాళ్ళు సూచించగలరు అంతే. నీ మనసులో ఉన్నది అనుమానమే కానీ
అది వాస్తవం కాదేమో, ఇది పరిస్థితి అని చెప్పగలరు, అంతేనే కానీ సంశయాన్ని వాళ్ళు తీర్చలేరు. సంశయము పరస్య సంశయ పరేణ చేతవ్యత న ప్రాప్త. ఒకరి మనసులో ఉన్న సంశయాన్ని వేరొకరు ఛేదింపలేరు. ఏన స్వస్య ఇది విశేష్యతే. అందుకని అక్కడ స్పెషల్గా ఆత్మనః అన్న పదమును వాడాడు భగవంతుడు అని చెప్తున్నారు. అతః ఆత్మ విషయ అపి స్వస్య ఏవ భవతి. అందుకని ఆత్మ విషయంలో కూడా తనకు తానే, తన జ్ఞానము చేతనే తన అజ్ఞానమును తొలగించుకొనవలేను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది భగవంతుడు ఆ, చాలా క్లియర్గా చెప్తున్నాడు అర్జునుడికి, శ్రీకృష్ణుడు. అంటే తనకి చాలా కావాల్సిన వాడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్న అటువంటి మాట, నీ మనసులో ఉన్న సంశయం నువ్వే తొలగించుకోవాలయ్యా అని చెప్తున్నాడు. నీ అజ్ఞానాన్ని నువ్వే తొలగించుకో, ఇది విషయం, ఇది ఆ, ఉన్న మ్యాటర్ ఇది. నువ్వు ఇప్పుడు పరిశీలించి దాన్ని నువ్వే డిసైడ్ చేసుకో, నీ అజ్ఞానాన్ని తొలగించుకుంటావో తొలగించుకోవో అని చెప్తున్నాడు. ఎంత చూడండి, ఎంత క్లియర్గా చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్. వేరొకళ్ళు ఎవరు కూడా మన అజ్ఞానాన్ని తొలగించలేరు. మనకున్న సుఖ దుఃఖాలని వేరొకళ్ళు ఎవరు కూడా దాన్ని ఏమంటారు, వాటిని మార్చలేరు. మార్గదర్శనం చేయగలరు అంతే. గురుదేవుల దగ్గరికి వెళ్తే ఓకే, సుఖము దుఃఖము రెండు ఒకటే, మరేం పర్వాలేదు, అసలు ధైర్యంగా నిలబడు అని ధైర్యాన్ని ఇచ్చి శాస్త్రం చెప్తున్న విషయాన్ని చెప్పగలరు. ఏ సుఖమైన దుఃఖమైన ఏదైనా సరే, దిస్ విల్ ఆల్సో పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది, సో నువ్వు వరి అవ్వకు, నీకు అండగా నేను ఉన్నాను అని మార్గదర్శనం చేయగలరు. అంతేనే కానీ ఏదో మాయ చేసి దాన్ని ఏమంటారు, మహిమను చూపించి దుఃఖాన్ని వెంటనే తొలగించారు, అలాంటిది ఏమి ఉండదు. అది మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు అని చెప్తారు గురువుల దగ్గరికి వెళ్తే. చెప్పి ఆత్మధైర్యాన్ని ఇవ్వగలరు, అంతేనే కానీ మనకున్న సంశయాలని వాళ్ళు తీర్చలేరు. సో అతః ఆత్మ విషయ అపి స్వస్య ఏవ భవతి. సో తనకున్న అజ్ఞానాన్ని జ్ఞానం అనేది ఖడ్గము చేత ఏం చేయాలి, చిత్వా ఏనం సంశయం, ఆ సంశయాన్ని ఛేదించేయాలి, తెగ్గొట్టేయమంటున్నారు. చిత్వా అంటే తెగ్గొట్టేయడం. ఏమిటా సంశయము, దాన్ని కొంచెం డిస్క్రైబ్ చేస్తున్నారు. స్వవినాశ హేతుభూతం, తన వినాశనమునకు కారణమైనటువంటి సంశయం. వినాశనము అంటే లౌకికంగా ఏం జరగకపోవచ్చు, ఇది ఆత్మ స్వరూపము తెలుసుకునుట అనే విషయంలో అయితే ప్రోగ్రెస్ అయితే ఉండదు. సంశయం ఆ మంద ప్రస్థాన అన్నారుగా, అలాగే ఉండిపోతుంది. నిన్న మనం చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్, ఆ గురుదేవులు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు ఆయన. అలాగా అదే ప్రశ్న మిగిలిపోతుంది, అంతేనే కానీ అది ముందుకు ఎక్కడికి వెళ్ళదు బండి. చిత్వా ఏనం సంశయం స్వవినాశ హేతుభూతం, ఆ సంశయాన్ని తొలగించి యోగం సమ్యక్ దర్శనోపాయ కర్మానుష్ఠానం ఆతిష్ఠ కురువిత్యర్థ. యోగం అంటే చూడండి ఎంత చక్కగా డిఫైన్ చేస్తున్నారు. సమ్యక్ దర్శన ఉపాయ కర్మానుష్ఠానం, సమ్యక్ దర్శనానికి ఉపాయమైనటువంటి కర్మయోగానుష్ఠానము, యోగము అంటే ఇక్కడ. సో ఆ కర్మానుష్ఠానము అంటే కర్తవ్య కర్మలను మాత్రమే చేయుట, ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయుట. ఈ రెండు ప్రిన్సిపల్స్ కలిపి కర్మానుష్ఠానం చేస్తే అది సమ్యక్ దర్శనమునకు ఉపాయం అవుతుంది. ఏ విధంగా, అంతఃకరణంలో ఉన్నటువంటి మలినమును తొలగించి సమ్యక్ దర్శనానికి ఉపాయం అవుతుంది. అది ఏ యోగము. సో సమ్యక్ దర్శనోపాయ కర్మానుష్ఠానం అనే యోగమును ఆతిష్ఠ, దానిని అనుష్ఠానము చేయుము. కురు ఇత్యర్థ. ఆతిష్ఠ అంటే కురు ఇత్యర్థ. ఉత్తిష్ఠ ఇదానీం యుద్ధాయ భారత ఇది. ఉత్తిష్ట అంటే ఆయన పడిపోయాడు కదా, అక్కడ నేల కూలిపోయాడు ఆల్మోస్ట్. ఆ రథంకి ఉన్న స్టెప్ మీద కూర్చుండిపోయాడు వెళ్ళి, ధనుర్బాణాలను పక్కన పడేసి నేల కూలిపోయిన మనిషిని ఉత్తిష్ట, లేచి నీ కర్మానుష్ఠానము నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. స్వామి వివేకానంద చక్కగా ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్ అని చెప్తారు చక్కగా ఇదే మాటని. అదే అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉత్తిష్ట, లేచి ఆతిష్ఠ, ఆతిష్ఠ ఉత్తిష్ట, ఉత్తిష్ట ఆతిష్ఠ అంటున్నాడు. లేచి నీ కర్మయోగానుష్ఠానము, నీ కర్తవ్య కర్మను నీవు కర్మయోగము యొక్క ప్రిన్సిపల్ని మనసులో పెట్టుకుని అనుష్ఠానము చేయుము అని చెప్తున్నాడు.
इति श्रीमहाभारते शतसाहस्र्यां संहितायां वैयासिक्यां भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः इति श्रीमत्परमहंसपरिव्राजिकाचार्य गोविन्दभगवत्पूज्यपादशिष्य श्रीमच्छङ्करभगवतकृतौ श्रीभगवद्गीताभाष्ये ब्रह्मयज्ञप्रशंसा नाम చతుర్థోధ్యాయ. అక్కడతో 4వ అధ్యాయము దానికి భాష్యము పూర్తయ్యాయి. నెక్స్ట్ 5వ అధ్యాయంలో మొదటి శ్లోకం చదివి అక్కడతో ఆపుదాం ఈరోజు. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జునుడి మనసులో మళ్ళీ సంశయం మొదలవుతున్నది, మళ్ళీ ప్రశ్న. ఎందుకంటే ఆఖరి శ్లోకం మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తస్మాత్ అజ్ఞాన సంభూతం హుస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. లేచి కర్మయోగానుష్ఠానం చేయమని చెప్తున్నాడు. అంతకు ముందు శ్లోకం వరకు జ్ఞానము కర్మలను దగ్ధం చేస్తుంది, అందుకని జ్ఞానము గొప్పది అన్నట్టుగా చెప్తున్నటువంటి శ్లోకాలు చెప్పి ఇక్కడ మళ్ళీ నువ్వు కర్మయోగానుష్ఠానం చేయి అంటే చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్లో కర్మయోగానుష్ఠానము, కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని 2 నిష్టలు ఉన్నాయి అంటూ కదా మొదలైంది. 3వ చాప్టర్ స్టార్టింగ్లో అర్జునుడు అదే ప్రశ్న అడిగాడు. ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పు అని. నాకు ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పు అంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటూ 3వ చాప్టర్ ఫస్ట్ శ్లోకంలో ఇన్స్ట్రక్షన్ మొదలైంది. ఇన్స్ట్రక్షన్ మొదలయ్యి 3వ చాప్టర్లో కర్మయోగం గురించి చెప్పారు. చెప్పి యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, యజ్ఞము జరుగుతున్న విధముగా కర్మలు చేయమంటున్నారు అని ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి యజ్ఞాన్ని డిస్క్రైబ్ చేసి అక్కడ ఎవరూ కూడా దేనిని ఆశించట్లేదు, మానవులు దేవతలు పరస్పరము భావయంతః అనే ప్రిన్సిపల్తో చేయాలి పని. నువ్వు సంపాదించుకున్న దాంట్లో కొంత దేవతలకు సమర్పించుకోవాలి, దేవతలు నిన్ను చూసుకుంటారు అంటూ ఆ మ్యూచువల్ డిపెండెన్సీ, సస్టైనబిలిటీ ప్రిన్సిపల్ని చెప్పి కర్మయోగానుష్ఠానం గురించి చెప్పారు. చెప్పి అది తెలుసుకోవాలి అని 3వ చాప్టర్లో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి 4వ చాప్టర్కి వచ్చేసరికి ఈ జ్ఞానము ఫస్ట్ టైం నేను నీకు చెప్పట్లేదు, పూర్వమే నేను నీకు చెప్పానంటూ మొదలెట్టి అక్కడి నుంచి కర్మ, వికర్మ, అకర్మల యొక్క డిస్క్రిప్షన్ చెప్పి కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అని చెప్పి అక్కడి నుంచి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని జ్ఞానం అనేది అగ్నిని కర్మలను ధ్వంసము చేయును అంటూ చెప్పి యదృచ్ఛ లాభ సంతుష్ట మొదలగు శ్లోకాలన్నీ చూసుకుంటూ వచ్చి యజ్ఞములు యొక్క ఒక 12-13 రకాల యజ్ఞాలు చెప్పి అందులో జ్ఞానయజ్ఞమే గొప్పదని చెప్పి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ జ్ఞానమును ఎలా సంపాదించాలి అంటే బాహ్యమైన ప్రవర్తనకు సంబంధించినటువంటి 3 విషయాలు చెప్పారు. ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. సద్గురువులను చేరి వారికి నమస్కారం చేసి చక్కని ప్రశ్నలు అడిగి, అంటే ఆత్మ విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగి వారి శుశ్రూష చేసి
జ్ఞానమును సంపాదించుకోవాలి. అవి బాహ్యమైనటువంటి గుణములు ఉండాలి. అలాగే ఆంతరంగికమైన గుణములు ఉండాలి. వాటికంటే ఇంపార్టెంట్ అంటే బాహ్యముగా నటించవచ్చు, కానీ శ్రద్ధ, తత్పరత, సంయతే, ఇంద్రియ సంయమనము అని ఈ మూడు కూడా ఉండాలి అని చెప్పారు. ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా. ఎక్స్టర్నల్గా ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ, ఇంటర్నల్గా శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనము. శ్రద్ధ ఉండాలి, గురువు శాస్త్రము చెప్పిన వాక్యముల మీద తత్పరత ఉండాలి, అంటే అదే ప్రైమరీ అయి ఉండాలి. మిగిలిందంతా ప్రైమరీ, 10% ఇచ్చేస్తాం కాదు, ఇది ప్రైమరీ అయి ఉండాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సెకండరీ. తత్పరత పైగా ఆ రెండు ఉంటే సరిపోదు, ఇంద్రియ సంయమనము కూడా ఉండాలి, సంయతేంద్రియ అని చెప్పి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఆ జ్ఞానము చేత, జ్ఞానం అనే ఖడ్గముతో ఆ సంశయం దూరం చేసి కర్మయోగానుష్ఠానము చేయము. ఇక్కడ దాకా చెప్పిన మ్యాటర్ ఇది 3-4 చాప్టర్లో. ఇప్పుడు మళ్ళీ అర్జునుడికి మనసులో ప్రశ్న వచ్చింది, నేను ఇప్పుడు కర్మయోగం చేయాలా, జ్ఞాన యోగం చేయాలా, సన్యాసం చేయాలా? ఇంకా చూడండి, ఆ రాగద్వేషములు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే అర్జునుడి మనసులో ప్రస్తుతానికి ఇంకా ఆయన సంశయం పూర్తిగా పోలేదు మనసులో. ఇంకా అదే రామాయణానికి భారతానికి ఇదే తేడా. రామాయణంలో మీరు అబ్జర్వ్ చేస్తే రాముడి మనసులో ఎక్కడ నేను ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా అని సంశయం కనిపించదు అక్కడెక్కడ. కాకపోతే రావణాసురుడికి లాస్ట్ మూమెంట్ దాకా కూడా ఆయన ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాడు. ముందు హనుమంతుడు వెళ్ళి వస్తాడు, తర్వాత హనుమంతుడు వెళ్ళి చెప్పొస్తాడు రావణాసురుడికి, ఎందుకయ్యా ఇప్పుడు నీకు యుద్ధము, సీతమ్మ వారిని తిరిగి ఇచ్చేసేయి, అక్కడతో మర్చిపోయి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఒప్పుకోడు. మళ్ళీ ఆ నలసేతువు దగ్గర వాళ్ళు నలసేతువు నిర్మించుకుని దాటిన వెంటనే మళ్ళీ పంపిస్తారు రాయబరాన్ని, అప్పుడు కూడా ఒప్పుకోడు. ఆ తర్వాత ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు ఎవరో రాక్షసులు వానర్ రూపంలో వచ్చి, వీళ్ళు వానర్లు ఎంతమంది ఉన్నారో లెక్కెట్టుకుందుకు వస్తే వాళ్ళు పట్టుబడిపోతారు. వాళ్ళు పట్టుబడిపోతే వాళ్ళని రాముడి దగ్గర తీసుకొస్తే రాముడు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తాడు, వదిలేసేయండి వీళ్ళని ఏం చేయొద్దు అని ఇంకో మెసేజ్ పంపిస్తాడు. మళ్ళీ పంపిస్తాడు మెసేజ్, ఇదిగో ఇప్పుడు కూడా టైం మించిపోయింది లేదు, సీతమ్మ వారిని తిరిగి ఇచ్చేస్తే మా దారిని మేము వెళ్ళిపోతాం. సో అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, రావణాసురుడికి ఇచ్చే ఆపర్చునిటీల్లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే అక్కడ రాగద్వేషములతో లేదు ప్రవర్తన. కానీ అర్జునుడి విషయంలో అలా లేదు. అర్జునుడి విషయంలో రాగద్వేషములు మనసులో పూర్తిగా నిండిపోయి ఉంటాయి. ఆ టైం అటువంటిది. ఆ మహాభారతం టైం వచ్చేసరికి ఎవల్యూషన్ అలా జరిగింది. సో అది కలికాలం కదా. సో మనసులో రాగద్వేషాలు మంచి మంచి బలమైన పట్టుతో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా నేను సన్యాసం వదిలేసి సన్యాసానికి వెళ్ళిపోవడం బెటరా, ఇక్కడ నుంచి యుద్ధం చేయడం బెటరా అని మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. నాకు నువ్వు చెప్తున్న ఇన్స్ట్రక్షన్లో రెండు కనిపిస్తున్నాయి, రెండిట్లో ఏది మంచిదో నువ్వే నాకు ఆలోచించి చెప్పు అని మరోసారి అడుగుతున్నాడు. మరోసారి అడిగితే శ్రీకృష్ణుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్పడుగా, మళ్ళీ డిఫరెంట్ సమాధానం ఏం చెప్పడు, ఆన్సర్ ఏం డిఫరెంట్గా రాదు, ఆన్సర్ అదే వస్తుంది. ఆన్సర్ అదే, మళ్ళీ అదే ఆన్సర్ని ఇంకొన్ని పర్స్పెక్టివ్స్తో చక్కగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఓపిక్గా మళ్ళీ నీకైతే కర్మయోగానుష్ఠానమే బెటరు అని మళ్ళీ చెప్పబోతున్నాడు. అది 5వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ అది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.